తెలుగువారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం తెలుగువారి వంటలలో సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీల్ మేకర్, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, కారం, పసుపు, జీలకర్ర మిరియాలు పౌడర్, కొత్తిమీర. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపుకోవాలి. ఇంకొక ప్యాన్లో నీళ్లు వేడి చేసుకొని అందులో మీల్ మేకర్ వేసుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని చల్లటి నీళ్ళలో తీసుకోవాలి. ఈ చన్నీటిలో వేసుకున్న తర్వాత వీటిని మరొక దానిలో డ్రై చేసుకోవాలి. ఆ చన్నీళ్ళల్లో నుంచి చిల్లీల గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్యాన్లో తీసుకొని మీల్ మేకర్, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయ చీలికలు, ఎక్కువ స్పైసీ కావాలంటే ఒక 4-5 వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, పెరుగు, నిమ్మరసం. వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీరు పోసుకొని ఈ సోయా చంక్స్ని బాగా ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్, ఇది బాగా ఉడికిన తర్వాత మరొక ప్యాన్లో నీళ్లు పోసుకొని తరువాత సాల్టు, 2 స్పూన్ల ఆయిల్, జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి నీళ్ళు తెల్లిన తర్వాత 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు దీన్ని 80% వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మీల్ మేకర్ పైన ఈ బియ్యాన్ని పరవాలి, లేయర్గా పరవాలి.
ఇప్పుడు దీనిపైన కొద్దిగా సాఫ్రాన్ వాటర్, కొంచెం కొత్తిమీర, పుదీనా, వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. దీనికి గోధుమ పిండి సీల్ వేసుకోవాలి, ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి. ఇప్పుడు దీనిని 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, తర్వాత 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మీల్ మేకర్ బిర్యానీ తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.